హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే హైదరాబాద్లో మూవీ స్టార్ట్ అవుతుంది. మన కథలో మెయిన్ లీడ్ అయిన రామసత్యనారాయణకి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక విన్యార్డ్ ఉంటుంది. తనే సొంతంగా అనార్కలి అనే వైన్ని తయారు చేస్తాడు. ఎంత లేదన్నా రామ్ది ఒక చిన్న కంపెనీ కదా, సో కొలాబరేట్ అవడం కోసం స్పెయిన్ దేశంలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ అనే పెద్ద వైన్ కంపెనీకి అనార్కలి శాంపిల్స్ని పంపిస్తాడు. కానీ వాళ్ళు అనార్కలిని రిజెక్ట్ చేస్తారు. నేను తయారు చేసిన వైన్ అంత బాగుంటే అసలు వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారా అని తెలుసుకోవడం కోసం రామ్ తన పిఏ లీలాతో కలిసి ఆ కంపెనీ ఎండి మానసా శెట్టిని కలవడం కోసం స్పెయిన్కి వెళ్తాడు. మానస ఒక బీచ్లో ఉందని తెలిసి రామ్ కూడా అక్కడికి వెళ్తాడు. మానస అందాన్ని చూశాక మనోడిలో ఉన్న రెమో నిద్రలేస్తాడు. అదే సమయంలో ఎవరో నలుగురు మనుషులు మానసాని రౌండప్ చేసి ఇబ్బంది పెడుతుంటే రామ్ వాళ్ళని కొట్టాలని వెళ్ళబోతుంటాడు. అప్పుడు మానస యొక్క పిఏ విందా అక్కడికి వచ్చి వాళ్ళని కొట్టి తరిమేస్తాడు. ఇతను మానసాకి పిఏ అని చెప్పడం కంటే కూడా మానసాకి పెద్ద భక్తుడని చెప్పొచ్చు. విందాకి తెలియకుండా మానస బయటికి వెళ్ళినా అట్లీస్ట్ తను టిఫిన్ తిన్నా కూడా విందాగాడు అలుగుతాడనమాట. వాడు మానసాకి అంత కేర్ ఇస్తాడని చెప్తున్నానంతే. రామ్ అండ్ లీలా వాడిని చూసి ముందు వీడి గురించి కనుక్కోవాలని వాడి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటారు. మానస దగ్గరికి ఏదైనా ప్రాజెక్ట్ వెళ్ళాలంటే అది విందా చెక్ చేసిన తర్వాతే వెళ్తుందని, మానస విందాని అంత గుడ్డిగా నమ్ముతుందని వాళ్ళకి అర్థమవుతుంది. లీలా విందాని కలిసి మేము అనార్కలి అనే వైన్ని తయారు చేశాము, మీతో కొలాబరేట్ అవ్వడానికి శాంపిల్ని పంపిస్తే మీ కంపెనీలో ఎవరో దాన్ని సరిగా టెస్ట్ చేయకుండా మా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశారని చెప్తాడు. అప్పుడు విందా, ఒకసారి మేము రిజెక్ట్ చేశామంటే మా డెసిషన్ మారదు, ఇంకోసారి ఇలా మీ ప్రోడక్ట్ గురించి నా దగ్గరికి రావద్దని సీరియస్ అవుతాడు. ఇంకా వాడిని కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా మానసానే ఫాలో అవుదామని అనుకుంటారు. ఒక ప్రోడక్ట్ని అన్ని విధాలా పరిశీలించకుండా అలా రిజెక్ట్ చేయకూడదని ఇండైరెక్ట్గా తనకు తెలిసేలా చేయాలని రామ్ అండ్ లీలా చిన్న చిన్న ప్లాన్స్ వేస్తుంటారు. అలా ప్లాన్స్ వేస్తూ మానసతో కొంచెం ముఖపరిచయం ఏర్పడేలా చేసుకుంటారు. కట్ చేస్తే ఒక అమ్మాయి తన హిప్ మీద విందా టాటూని వేసుకుని ఉండడం రామ్ వాళ్ళు గమనిస్తారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు టాటూ ఏంటని అడిగితే తను విందా లవర్నని చెప్తుంది. అదే టైంలో విందా ఆ అమ్మాయికి ఫోన్ చేయడంతో తను వాడిని కలవడానికి వెళ్తుంది. రామ్ వాళ్ళు ఆమెను ఫాలో అవుతూ వెళ్తారు. విందా తన గర్ల్ ఫ్రెండ్తో గ్యాంగ్లర్ బాయస్ అనే వాడిని కలుస్తాడు. ఇతను మానస కంపెనీకి టాప్ కాంపిటీటర్. విందా డబ్బులకి ఆశపడి మానస దగ్గర పనిచేస్తూ వీడికి హెల్ప్ చేస్తుంటాడు. మానస కంపెనీకి వచ్చే ఏ వైన్ ప్రోడక్ట్ అయినా కూడా ముందు చెక్ చేసేది విందానే కదా. మంచి మంచి బ్రాండ్స్ని విందా రిజెక్ట్ చేసి ఒక చెత్త బ్రాండ్ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తాడనమాట. అలా రిజెక్ట్ చేసిన బ్రాండ్స్లో రామ్ యొక్క అనార్కలి కూడా ఒకటి. విందా సెలెక్ట్ చేసిన చెత్త బ్రాండ్ వల్ల మానస కంపెనీ యొక్క రెప్యుటేషన్ అండ్ బిజినెస్ పడిపోద్ది. ఇలా జరగడం వల్ల గ్యాంగ్లర్ బాయ్స్ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ అండ్ రెప్యుటేషన్ పెరుగుతాయి. ఇలా విందా మానసాని మోసం చేస్తుంటాడు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ రామ్ వాళ్ళకి అర్థమై ముందు వీడి గురించి మానసాకి అర్థమయ్యేలా చేయాలనుకుంటారు. నెక్స్ట్ సీన్లో మానస తన ఫ్రెండ్ మీరాతో ఒక పబ్కి వెళ్ళి తను రీసెంట్గా లాంచ్ చేసిన మోరం వైన్ ఎందుకు ఫెయిల్ అయిందని అప్సెట్గా ఫీల్ అవుతుంటుంది. అదే టైంలో రామ్ అండ్ లీలా మోరం వైన్ని తాగి ఈ బ్రాండ్ ఏంటి ఇంత చెత్తగా ఉంది, ఇది మోరం కాదు పెద్ద ఘోరమని మాట్లాడుకుంటుంటారు. విందా మానసాని మోసం చేస్తున్నాడనే విషయం మానసాకి అర్థమయ్యేలా చేయాలని ఇలా నాటకం ఆడుతుంటారు. అండ్ ఆ బ్రాండ్ కూడా చాలా చెత్తగానే ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆ బ్రాండ్ని వాళ్ళ ప్లాన్కి ఇలా ఉపయోగించుకుంటారు. ఆ బ్రాండ్ మానసాదే కదా. తను రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు మీకు నచ్చలేదని అడుగుతుంది. రామ్ వైన్ తయారు చేయడంలో ఒక ఎక్స్పర్టే కదా, అందువల్ల ఈ వైన్ కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంది, ఇంత చెత్తగా తయారు చేశారంటే ఖచ్చితంగా వైన్ తయారు చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని గాలికి వదిలేసి ఉంటారని అంటాడు. అప్పుడు మానస, ఈ వైన్ మరీ అంత అట్టర్ పాఫ్ అవ్వదు, నాకు బాగా నమ్మకం ఉన్న పర్సనే ఈ వైన్ ప్రాసెస్ని దగ్గరుండి చూసుకున్నాడని చెప్తుంది. ఓహో, వాడంత లాయల్ పర్సనా అని రామ్ గట్టిగా నవ్వుతూ, సరే ఇలాంటి ఒక 4 బ్రాండ్స్ని రెడీ చేసి మార్కెట్లోకి వదలండి, మీ కంపెనీ దివాలా తీస్తుందని అన్నట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ వైన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరో నేను పూర్తిగా తెలుసుకుంటానని మానస ఫ్రెండ్ మీరా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో విందా చేసిన పని బయటపడుతుంది. తన పక్కనే ఉంటూ తనని మోసం చేసినందుకు మానసకి చాలా కోపం వచ్చి విందాన్ని షూట్ చేయాలని చూస్తుంది. వాడు బుల్లెట్ల నుండి తప్పించుకొని ఆఫీస్ నుండి పారిపోతాడు. ఎన్నో సంవత్సరాలుగా తన కంపెనీ ఫెయిల్యూర్కి కారణమైన వాడిని పట్టించినందుకు మానస రామ్ని కలిసి హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న జర్నీ స్టార్ట్ అవుతుంది. స్పెయిన్లో ఇద్దరు బాగా చిల్ అవుతుంటారు. ఆ ప్రాసెస్లోనే తను తయారు చేసిన బ్రాండ్ అని చెప్పకుండా మానసాకి అనార్కలి వైన్ని ఇస్తాడు. మానసాకి కూడా అనార్కలి వైన్ బాగా నచ్చుతుంది. అప్పుడు రామ్, ఈ వైన్ నాకు తెలిసిన వాళ్ళదే, కుదిరితే మీరు ప్రమోట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తాడు. అంతేగాని తను స్పెయిన్ వచ్చిందే మానసాని కలిసి అనార్కలి గురించి మాట్లాడడానికని ఓపెన్గా చెప్పడు. కట్ చేస్తే ఒకరోజు రాత్రి ఇద్దరు బాగా తాగి ఉన్న టైంలో ఫిజికల్గా బాగా దగ్గర అవుతారు. తెల్లవారే టైంకి రామ్ కాస్త రిగ్రెట్గా ఫీల్ అయ్యి మానసాకి సారీ చెప్తాడు. అప్పుడు మానస ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకుని, ఇదేం ఇద్దరం ప్లాన్ చేసి చేసింది కాదు కదా, ఏదో అలా జరిగిపోయింది. పర్సనల్ లైఫ్లో నాకు 2 బ్రేకప్స్ అయి ఉన్నాయి, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి నేను హ్యాపీగా స్పెండ్ చేశాను. అండ్ మన రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను అనుకోవడం లేదు, ఈ టైంని ఇలా స్పెషల్గానే ఉండనిద్దామని తను ఆ విషయాన్ని లైట్ తీసుకుంటుంది.
తనే అలా అన్న తర్వాత ఇక రామ్ కూడా మనం ఈ విషయాన్ని ఇలానే స్పెషల్గా ఉండనిద్దామని హక్ చేసుకుంటాడు. అసలు స్పెయిన్ వచ్చిందే అనార్కలి గురించి మానసాకి చెప్పి వాళ్ళతో కొలాబరేట్ అవడానికి కదా. కానీ ఇద్దరి మధ్య ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు అనార్కలి వైన్ తనదే అని దాని గురించి మాట్లాడడానికి స్పెయిన్ వచ్చారని మానసాకి చెప్తే రామ్ తన స్వార్థం కోసం నాకు దగ్గరయ్యాడని మానస తప్పుగా తీసుకుంటుందని అండ్ మానస హ్యాపీగా ఉన్న ఈ మూమెంట్లో ఆ హ్యాపీనెస్ని దూరం చేయలేక రామ్ అనార్కలి గురించి చెప్పకుండానే హైదరాబాద్కి రిటర్న్ అవుతాడు. అసలు విషయం ఏంటంటే రామ్కి ఆల్రెడీ బాలామణితో పెళ్ళవుతుంది. ఇద్దరూ కలిసి వైన్ రింగ్ నడుపుతుంటారు. బాలా చాలా పొసెసివ్. తను కాకుండా రామ్కి ఎవరైనా చిన్న కర్చీఫ్ కొన్నా కూడా దాన్ని బయటపడేస్తుంది. అండ్ రామ్ శ్రీరామచంద్రుడు లాంటి వాడని తనని చూసి ఈ జనరేషన్ వాళ్ళు ఒక హస్బెండ్ ఎలా ఉండాలో నేర్చుకోవాలి అనేంత నమ్మకం ఉంటుంది. ఇప్పుడు స్పెయిన్లో జరిగిన విషయం కానీ బాలాకి తెలిస్తే ఇక రామ్ పని అవుటే. కట్ చేస్తే రామ్ స్పెయిన్ నుంచి హైదరాబాద్కి వస్తాడు. తను ఇంటికి వచ్చే సమయానికే అనార్కలి వైన్ని యాక్సెప్ట్ చేసినట్లు బాలాకి మెయిల్ కూడా వస్తుంది. ఆ విషయాన్ని రామ్కి చెప్పి బాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్పెయిన్లో ఉన్నప్పుడు మానస రామ్కి ఒక జాకెట్ని కొనిస్తుంది. రామ్ అది వేసుకుని ఇంటికి వస్తాడు. బాలాకి బాగా కోపం వచ్చి నీకు కావాల్సిన ప్రతి వస్తువు నేనే కదా కొంటున్నాను, అసలు నువ్వెందుకు జాకెట్ కొన్నావని అప్పటికప్పుడు దాన్ని తీసేసి ఇంట్లో పని మనిషికి ఇచ్చేస్తుంది. మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ పేరు సుధా. రామ్కి క్లోజ్ ఫ్రెండ్ వాడు. ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని సుధా అండ్ వాడి వైఫ్ నీరుకి ఎప్పుడూ గొడవలు అవుతుంటాయి. ప్రజెంట్ సుధా తన ఆఫీస్లో పనిచేసే శిరీష అనే అమ్మాయితో ట్రిప్కి వెళ్ళి వచ్చాడని నీరు వాడితో గొడవ పడుతుంటుంది. అప్పుడు సుధా అయినా నీకు అంత అనుమానం ఏంటి, రామ్ కూడా స్పెయిన్ వెళ్ళొచ్చాడు, బాలామణి తనని అనుమానించిందా, నీకెందుకు ఇంత అనుమానమని అంటాడు. మధ్యలోకి నన్ను లాగుతావేంట్రా అని రామ్ వాడిని 2 పీకుతాడు. బాలా సుధా మీద బాగా సీరియస్ అయ్యి వర్క్ అని అబద్ధం చెప్పి అమ్మాయిలతో ట్రిప్కి వెళ్ళి నువ్వెక్కడ, మా ప్రోడక్ట్ రిజెక్ట్ అయిందని నేను టెన్షన్ పడుతుంటే నా టెన్షన్ చూడలేక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్పెయిన్ వెళ్ళిన రామ్ ఎక్కడ, అసలు నీకు రామ్కి పోలికే లేదు, అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడొద్దని అంటది. అప్పుడు రామ్కి బాలా తన మీద చాలా నమ్మకం పెట్టుకుందని స్పెయిన్లో జరిగిన విషయం కానీ తెలిస్తే ఇక రచ్చ అవుతుందని బాగా అర్థమవుతుంది. ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి అసలు ఒక ఒపీనియన్ అడగాలని రామ్ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే రామ్ అండ్ లీలా కమల్ హాసన్ అనే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక భర్తగా నేను తప్పు చేశాను కదా, ఈ విషయం నా భార్యకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని అంటాడు. ఆయన జరిగిన విషయం అంతా విని అసలు ఇదొక ప్రాబ్లమేనా, ఆ టైంలో నీ ప్లేస్లో ఏ మగాడున్నా కూడా అదే చేస్తాడు, మానస ఏమైనా నిన్ను పెళ్లి చేసుకో పిల్లల్ని కను అని అడగలేదు కదా, ఆ టైంలో అలా జరిగింది, ఆ అమ్మాయే లైట్ తీసుకుంది, ఆ ప్రాబ్లం అక్కడితో అయిపోయింది, నువ్వెందుకు ఇంకా అవన్నీ పట్టుకొని వేలాడుతున్నావు, నీ వైఫ్తో నువ్వు హ్యాపీగా ఉండు, దీన్ని కంటిన్యూ చేయొద్దని చెప్తాడు. అవును కదా ఇది కూడా కరెక్టే అని రామ్ కాస్త కూల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బాలామణి యొక్క కజిన్ ఇంటికి వచ్చి వర్క్ పర్పస్ బెంగళూరు వెళ్తూ తన కొడుకు త్రినేత్రాన్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్తుంది. వీడింటికి రాగానే రామ్ మీద బాబాయ్ అంటూ ప్రేమ కురిపిస్తూ తనకి ప్లే స్టేషన్ కావాలని అడుగుతాడు. కానీ రామ్ మాత్రం ప్లే స్టేషన్ లేదు ఏం లేదు, బయట ఉన్న పిల్లలతో ఆడుకోరా అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హైదరాబాద్లో వైన్ ఫెస్ట్ జరుగుతుంటుంది. ఆ ఫెస్ట్కి స్పెయిన్ నుండి మానస చీఫ్ గెస్ట్గా వస్తుంది. తనని చూసి రామ్ స్టన్ అయ్యి అసలు స్పెయిన్ నుండి ఇక్కడికి రాదులే అనుకుంటే తినేంటి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసిందని తనకి కనపడకుండా రామ్ అండ్ లీలా వెళ్ళిపోతుంటారు. బట్ రామ్ బ్యాడ్ లక్ ఏంటంటే మానస రామ్ని చూసేస్తుంది. మానస రామ్ని అసలు నువ్విక్కడున్నావేంటని అడుగుతుంది. అప్పుడు రామ్ నేను ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాను, ఆ పని మీద క్లయింట్ని కలవడానికి వచ్చారని అబద్ధం చెప్తాడు. నేను హైదరాబాద్లో 2 వీక్స్ ఉంటాను, ఖాళీ ఉన్నప్పుడు కలుద్దామని మానస రామ్ నెంబర్ని తీసుకుంటుంది. మరుసటి రోజు మానస రామ్కి కాల్ చేసి మాట్లాడడం మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ మెసేజెస్ విషయం కాల్స్ విషయం బాలాకి కానీ తెలిసిందంటే అది పెద్ద ప్రాబ్లం అవుతుందని రామ్ వెంటనే కమలాసన్ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తాడు. దానికి కమలాసన్ అసలు ఇప్పుడు మనం ఏం చేయలేము, మానస ఉన్నన్ని రోజులు ఇంకా మేనేజ్ చేసుకోండి, వేరే ఆప్షన్ లేదని చెప్తాడు. అదే టైంలో మానస కాల్ చేయడంతో లీలా కాల్ లిఫ్ట్ చేసి రామ్ ఆఫీస్లో బిజీగా ఉన్నాడని చెప్తాడు. అప్పుడు మానస సర్లే నేను ఎలాగో ఆఫీస్ రూట్లోనే వస్తున్నాను, అక్కడికి వచ్చి కలుస్తానని చెప్తుంది. నిజానికి ట్రావెల్ ఆఫీస్ నడిపేది రామ్ ఫ్రెండ్ సుధా. వీళ్ళు మానసకి ఆ ఆఫీస్ అడ్రస్ ఇచ్చుంటారు. రామ్ ఎప్పుడెప్పుడు ఏ తప్పు చేస్తాడా, ఎప్పుడెప్పుడు బాలాకి పట్టించాలా అని సుధా వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు కానీ మానస వాడి ఆఫీస్కి వెళ్తే అంతా నాశనం అవుద్దని రామ్ వెంటనే సుధా ఆఫీస్కి వెళ్తాడు. కట్ చేస్తే రామ్ ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళి మానసాని కలిసి మాట్లాడుతుంటాడు. అదంతా సుధా చూసేసి ఏంటి ఆఫీస్ ఓపెనింగ్కి కూడా రాని రామ్ ఇప్పుడు సడన్గా అమ్మాయిని కలవడానికి వచ్చాడు, ఇదేదో తేడాగా ఉంది అని డౌట్ పడతాడు. లీలా సుధాని డైవర్ట్ చేయాలని ఏదేదో చెప్తాడు. బట్ సుధాగాడు మాత్రం అస్సలు నమ్మడు. కాసేపటికి మానస అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్ సుధా దగ్గరికి వెళ్తాడు. స్పెయిన్లో మీ మధ్య జరిగిన రాసలీలన్నీ లీలా నాతో చెప్పేశాడని సుధా చీకట్లో బాణ వేస్తాడు. ఓరి లీలాగా మొత్తం చెప్పేశావా అని రామ్ ఇక ఓపెన్ అయిపోతాడు. నిజానికి లీలా ఏం చెప్పడు కదా, సుధా వేసిన బాణానికి రామ్ దొరికిపోతాడు. ప్రతిసారి నేను అమ్మాయిల వెనక తిరిగినప్పుడు బాలా నిన్ను చూసి నన్ను నేర్చుకోమని చెప్పేది, ఇప్పుడు నీ గుట్టు మొత్తం బాలాకి చెప్పేస్తా అని సుధా బాలా దగ్గరికి వెళ్ళబోతుంటాడు. కాకపోతే ఒకప్పుడు సుధా చేసిన తప్పు నుండి రామ్ వాడిని కాపాడతాడు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నువ్వు చేసిన హెల్ప్ని మర్చిపోయి నిన్ను దేంట్లో అయినా ఇరికించాలని చూస్తే నన్ను గట్టిగా 2 పీకురా అని సుధా రామ్తో చెప్పుంటాడు.
ఇప్పుడు రామ్ సుధాని 2 పీకి మానస తిరిగి స్పెయిన్ వెళ్లేంత వరకు మూసుకుని ఈ విషయంలో నాకు హెల్ప్ చేయి, బాలాకి మానస గురించి తెలియకూడదని చెప్తాడు. కట్ చేస్తే రామ్ మానసతో కలిసి షాపింగ్కి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళిన మాల్కి బాలా అండ్ నీరు కూడా షాపింగ్కి వస్తారు. రామ్ వాళ్ళకి కనిపించకూడదని ట్రయల్ రూమ్లో దాక్కుంటాడు. ఆ ట్రయల్ రూమ్ బయటే బాలా కూడా ఉంటుంది. బయటకు వస్తే బాలాకి దొరికిపోతానని రూమ్ లాక్ స్టక్ అయినట్టు రామ్ యాక్ట్ చేస్తాడు. ఎవరైనా స్టాఫ్ మెంబర్ని పిలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని బాలా చెప్పడంతో మానస మాల్ స్టాఫ్ మెంబర్ని పిలవడానికి వెళ్తుంది. తను వచ్చేంత వరకు బాల ట్రయల్ రూమ్ దగ్గరే ఉంటుంది. రామ్ లీలాకి ఫోన్ చేసి ఏదోటి చేయండ్రా బాబు అని అంటాడు. ఇక లీలా నీరుకి కాల్ చేసి మీ ఆయన శిరీషతో నువ్వు వచ్చిన మాల్కే వచ్చాడు అని చెప్పడంతో నీరు బాలాని తీసుకుని బయటకు వస్తుంది. వెంటనే రామ్ మానసాని కిందికి తీసుకొచ్చి తనని పంపించేస్తాడు. మానస కారుకి వెళ్లడం బాలా వాళ్ళు చూసేస్తారు. బట్ తను సుధా గర్ల్ఫ్రెండ్ శిరీష అని అనుకుంటారు. అందువల్ల రామ్ సేవ్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్లో మానస రామ్కి కాల్ చేసి రిజెక్ట్ చేసిన అనార్కలి ప్రోడక్ట్ని నీ వల్లే నేను మళ్ళీ యాక్సెప్ట్ చేశాను. రేపు ఆ విన్యాడ్ ఎండీని కలవడానికి వెళ్తున్నా. నువ్వు నాకు ఆ వైన్ టేస్ట్ చూపించడం వల్లే కదా నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. నువ్వు కూడా నాతో రావాలని అంటది. అదే టైంలో బాలా రామ్ దగ్గరికి వచ్చి రేపు యునైటెడ్ స్పిరిట్ ఎండీ మన విన్యాడ్కి రాబోతుంది, మనం ఆమెని రిసీవ్ చేసుకోవాలని చెప్తుంది. అసలు రామ్కి ఏం చేయాలో ఏం అర్థం అవ్వక లీలాని పిలిచి నాకు పెళ్ళయిందనే విషయం మానసకి చెప్పేస్తా, ఇప్పటికే చాలా లేట్ అయిందని అంటాడు. ఆ రోజు రాత్రి రామ్ మానస ఉండే హోటల్ రూమ్కి వెళ్ళి తనకి పెళ్ళయిందనే విషయం చెప్పి నా భార్య ఎవరో కాదు, రేపు నువ్వు కలవబోయే బాలామనే, తను కంపెనీకి ఎండీ అయితే నేను సీఈఓని అని ఓపెన్ అవుతాడు. అప్పుడు మానస అంటే నువ్వు స్పెయిన్ వచ్చింది అనార్కలి విషయం గురించి నాతో మాట్లాడడానికే, పెళ్ళయిందనే విషయం నా దగ్గర దాచి ఇంత మోసం చేస్తావా అని కోప్పడి రామ్ని రూమ్ నుండి బయటకు తోసేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రామ్ నిద్రలేచే టైంకి మానస రామ్ ఇంట్లో ఉంటుంది. మానస ఏంటి మా ఇంట్లో ఉందని రామ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఒకవేళ బాలాకి నిజం తెలిసిపోయిందా అని రామ్కి టెన్షన్ మొదలవుతుంది. నిజానికి నిన్న రాత్రి రామ్ చేసిన పని వల్ల మానస బాగా బాధపడి బార్లో ఫుల్గా డ్రింక్ చేస్తుంది. అదే ప్లేస్లో బాలా కూడా ఉండడంతో మానస ఒక్కదాన్నే అలా వదిలేయడం కరెక్ట్ కాదని ఇంటికి తీసుకొస్తుంది. మానస తనకి జరిగిన ప్రతి విషయాన్ని బాలాకి చెప్తుంది. బట్ ఆ పర్సన్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదని తెలిసి రామ్ చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతాడు. ఆ తరువాత మానస ఎవరో కాదు యునైటెడ్ స్పిరిట్ ఎండీ అని బాలాకి తెలిసి సర్ప్రైజ్ అవుతుంది. రామ్ కూడా అసలు మానసాని ఎప్పుడు కలవనట్టు యాక్ట్ చేస్తాడు. నిన్న నైట్ మానస పడుకున్న తరువాత మానస బ్రదర్ రాకేష్ ఫోన్ చేస్తాడు. బాలా జరిగిన విషయం అంతా అతనికి చెప్పేస్తుంది. ఎవడో బాలా గురించి తప్పుగా మాట్లాడాడని రాకేష్కి తెలిసి రాకేష్ వాడిని దారుణంగా చంపేస్తాడు. చెల్లంటే మనోడికి అంత ఇష్టం. ఇప్పుడు చెల్లి విషయంలో ఇలా జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా తనని మోసం చేసిన వాడిని చంపేస్తాడని మానస భయపడుతుంటుంది. అందుకని మానస రాకేష్తో మాట్లాడడమే మానేస్తుంది. ప్రజెంట్ సుధా ఆయన్ని తీసుకుని ఇంటికి వస్తుంటాడు. బాలా తన అన్నకి జరిగిన విషయమంతా చెప్పిందని తన ఇంటికి వస్తున్నాడని తెలిసి అసలు మా అన్నకి మీరు ఎందుకు ఇదంతా చెప్పారు, వాడొస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని మానస బాగా టెన్షన్ పడుద్ది. కట్ చేస్తే రాకేష్ అండ్ అతని అసిస్టెంట్ మంజు బాలా ఇంటికి వస్తారు. రాకేష్ మానస దగ్గరికి వెళ్ళి అసలు నిన్ను మోసం చేసిన వాడు ఎవడో చెప్పు అని అడుగుతాడు. ఆల్రెడీ రాకేష్ ఒకరిని చంపేశాడు కదా, ఇప్పుడు జరిగిన విషయం చెప్తే రామ్ని కూడా చంపేస్తాడని భయపడి మానస తనని మోసం చేసిన వాడి గురించి అసలు చెప్పకుండా నా ప్రాబ్లంని నేను సాల్వ్ చేసుకుంటానని అంటది. కానీ డిస్కషన్ పెద్దదవుతుండడంతో తన గురించి బయటపడిపోతుందేమో అని రామ్ ఇంటర్ఫేర్ అయ్యి రాకేష్ గారు మీ కోపంలో న్యాయం ఉంది, బట్ మానసకి కొంచెం టైం ఇవ్వండి, తను కాస్త సెట్ అయిన తర్వాత మీతో ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పొచ్చు అని మానసని తను స్టే చేస్తున్న హోటల్ రూమ్కి పంపించేస్తాడు. మానస చెప్పకపోయినా పర్లేదు, వాడెవడో కనిపెట్టి నేనే వాడిని చంపేస్తానని రాకేష్ డిసైడ్ అవుతాడు. వాడిని పట్టుకోవడంలో మేం కూడా హెల్ప్ చేస్తామని బాల రాకేష్కి సపోర్ట్ ఇస్తుంది. తరువాత రామ్ మానస దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ మానస, అసలు నా గురించి బయట పెట్టకుండా ఉన్నావు, నీలాంటి మంచి అమ్మాయిలు ఇంకా ఉన్నారంటే నమ్మాలనిపించడం లేదని బిస్కెట్స్ వేస్తుంటాడు. కానీ మానస మాత్రం మనోడికి ఒక దిమ్మ తిరిగే షాకిస్తుంది. తను రామ్తో నీకు ఆల్రెడీ పెళ్ళైనా కూడా స్పెయిన్లో నాతో అంత క్లోజ్గా ఉన్నావు అంటే నీ వైఫ్ మీద నీకు ఫీలింగ్స్ అయినా పోయి ఉండాలి, లేదా ఛాన్స్ దొరికింది కదా అని నాతో ఎంజాయ్ అయినా చేసి ఉండాలి. నీ ఆన్సర్ ఫస్ట్దైతే బాలాని వదిలేసి నాతో స్పెయిన్ వచ్చేసాయి, కాదు నీ ఆన్సర్ సెకండ్దే అయితే నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు కదా, ఇక నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ వైఫ్కి జరిగిందంతా చెప్పేస్తా, నేను ఇంకో 1 వీక్ హైదరాబాద్లో ఉంటా, ఈలోపు ఏం చేయాలో డిసైడ్ అవ్వని అంటది. అది విని మనోడికి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని తలబాదుకుంటాడు. కట్ చేస్తే రాకేష్ తన చెల్లిని మోసం చేసినోని కనిపెట్టాలని మానస ఉంటున్న హోటల్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలని డిసైడ్ అవుతాడు. వెంటనే బాలా వాళ్ళని కూడా హోటల్ దగ్గరికి పిలుస్తాడు. అప్పుడు లీలా మంజుతో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలంటే ఏదర్ పోలీస్ అయినా అయి ఉండాలి, లేకపోతే హోటల్ ఓనర్ అయినా అయి ఉండాలి, మీ వాడెలా చెక్ చేస్తాడని అంటాడు. దానికి మంజు మా సార్ ఇప్పటికిప్పుడు పోలీస్ అవ్వలేడు కదా, అందుకే హోటల్కి ఓనర్ అయ్యాడని చెప్పడంతో రామ్ వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు కానీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మానస రూమ్కి రామ్ వెళ్ళిన విషయం బయటపడింది.
మానసని మోసం చేసింది రామే అని తెలిసిపోతుందని బాగా టెన్షన్ పడుతుంటాడు. అందుకని ఫుటేజ్ చూడకుండా ఉండడానికి లీలాని పవర్ కట్ చేయమని పంపిస్తాడు. లీలా పవర్ రూమ్లోకి వెళ్తుంటే కమలాసన్ కూడా కనిపించడంతో ఆయన్ని కూడా తీసుకుని వెళ్తాడు. ఇద్దరూ కలిసి పవర్ కట్ చేయడంతో ఫుటేజ్ ఆగిపోద్ది. బట్ వెంటనే జనరేటర్ ఆన్ అవుద్ది. దీన్ని ఎలా ఆఫ్ చేయాలరా అని లీలా ఆలోచిస్తుంటే సుధా షుగర్ బస్తా తీసుకొచ్చి జనరేటర్లో షుగర్ని పోసి ఆఫ్ చేస్తాడు. ఇక పవర్ ప్రాబ్లం రావడం వల్ల ఫుటేజ్ చెక్ చేయలేకపోతారు. కానీ ఈలోగా సెక్యూరిటీ గార్డు వచ్చి పవర్ని ఆన్ చేస్తాడు. వీళ్ళు వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో రామ్ ఇంకో ప్లాన్ వేసి కమలాసన్ని వెంటనే మానస రూమ్ దగ్గరికి పంపించమని చెప్తాడు. రాకేష్ వాళ్ళు సీసీటీవీని మళ్ళీ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. రామ్ వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇంకా పాత ఫుటేజ్ చూస్తారెందుకు, ఇప్పుడు లైవ్లోనే ఎవడో మానస రూమ్ దగ్గర తిరుగుతున్నాడు, వాడే తనని మోసం చేసిన వాడై ఉంటాడని చెప్పడంతో అందరూ వెంటనే మానస రూమ్ దగ్గరికి వెళ్తారు. బట్ ఈలోగా పాత సీసీటీవీలో రామ్ మానస రూమ్ దగ్గరికి వెళ్ళడం మంజు చూసేస్తాడు. కానీ క్లారిటీగా చూడడు. రాకేష్ రూమ్ దగ్గరికి వెళ్ళి కమలాసన్ని చూసి వీడు తన బాయ్ ఫ్రెండ్ అయి ఉండాలే, వీడింత ఏజ్ బార్ అయి ఉన్నాడని అనుకుంటాడు. కానీ అసలు నీకిక్కడ ఏం పనిరా, అసలు ఎవడరా నువ్వని సీరియస్ అవుతాడు. అప్పుడు లీలా వాళ్ళు రూమ్లోకి వచ్చి ఎంత అడిగినా కూడా మానస మనకి ఏం జరిగిందో చెప్పట్లేదు కదా, అందుకే ఈ సైకాలజిస్ట్ని పిలిపించాం, ఏనైతే ఆమెతో కూల్గా మాట్లాడి జరిగిందంతా బయటికి లాగుతాడని చెప్తారు. ఒకవేళ 10 నిమిషాల్లో ఏం జరిగిందో కనిపెట్టలేకపోతే ఆయన్ని షూట్ చేసి చంపేయండి అని అంటారు. సరే అని రాకేష్ అతనికి 10 నిమిషాలు టైం ఇస్తాడు. రామ్ కమలాసన్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నా గురించి కానీ బయట పెట్టావంటే నిన్ను నేనే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు వీళ్ళేంట్రా నా మీద పడుతున్నారని కమలాసన్ భయపడి మానస దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందని అడుగుతాడు. కానీ తను మాత్రం కమలాసన్ని తిట్టడంతో ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అసలు తనని మోసం చేసింది ఎవరా అని చెప్తే రామ్ చంపేస్తాడు, చెప్పకపోతే రాకేష్ చంపేస్తాడు. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయానని ఆ అమ్మాయి అసలు ఏం చెప్పలేదు, జస్ట్ వాడి నేమ్ సత్య అని చెప్పిందని అంటాడు. రామ్ పూర్తి పేరు రామ్ సత్యనారాయణ కదా, సో మంజు రామ్ మీద కాస్త డౌట్ పడతాడు. రామ్ని అనుమానిస్తున్నారేంటని బాలా సీరియస్ అవ్వడంతో రాకేష్ రామ్కి సారీ చెప్పి మా వాడేదో తెలియక అడిగేసళ్లే సారీ అని అంటాడు. అసలు మానస హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగిందని రాకేష్ లొకేషన్ డీటెయిల్స్ కనుక్కుంటాడు. అప్పుడు రాకేష్కి డ్రీమ్ టు ఫ్లై అనే ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళిందని తెలుస్తుంది. అది సుధా ఆఫీసే కదా. ఆ విషయం రాకేష్కి తెలిసి అసలు నీ ఆఫీస్కి వచ్చిందనే విషయం కూడా నాకెందుకు చెప్పలేదని అరుస్తాడు. అప్పుడు సుధా మా ఆఫీస్లో సత్య అనేవాడు ఒకడున్నాడు, ఒకవేళ వాడిని కలవడానికి వచ్చిందేమో అని అంటాడు. ఇక అందరూ వెంటనే సుధా ఆఫీస్కి వెళ్తారు. సుధా ఆఫీస్లో ఉండే సత్య అమ్మాయిల్ని అరేంజ్ చేసే ఒక ఏజెంట్ లాంటోడు అనుకోవచ్చు. అందువల్ల రాకేష్ కూడా అమ్మాయి గురించే వచ్చాడేమో అని వాడు రాకేష్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిల గురించి చెప్తుంటాడు. అప్పుడు రాకేష్ మానస గురించి అడగడంతో సత్య తనకు తెలిసిన సింగపూర్ మానస గురించి చెప్తూ ఆ అమ్మాయి సూపర్ ఫిగర్ అని మాట్లాడుతుంటాడు. రాకేష్కి బాగా కోపం వచ్చి ఎరా నీలాంటోడికి నా చెల్లెలు కావాలరా అని వాడిని పిచ్చి కొట్టుడు కొడతాడు. మంజు రాకేష్ని ఆపి అసలు చెల్లి టేస్ట్కి ఇలాంటి వాడిని బాయ్ ఫ్రెండ్గా చేసుకుంటుందా, వీడయ్యుండల్లే వాడిని వదిలేసేయని అంటాడు. ఏంట్రా బాబు ఈయన ఇలా కొడుతున్నాడని సత్య అక్కడి నుంచి పారిపోతాడు. వాడు పారిపోతూ రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీసెంట్గా మీరు స్పెయిన్ వెళ్ళినప్పుడు కూడా బిజినెస్ క్లాస్ టికెట్స్ని చాలా డిస్కౌంట్కి ఇచ్చాను కదా, అయినా కూడా ఆయన కొడుతుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారని అంటాడు. రామ్ వాళ్ళు స్పెయిన్ వెళ్ళడం ఏంటని రాకేష్కి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయాలని డిసైడ్ అయ్యి మానసకి సంబంధించి స్పెయిన్లో ఎవరున్నా సరే ఇండియాకి రప్పించమని మంజుకి చెప్తాడు. కట్ చేస్తే అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఉండగా రాకేష్ రామ్ వాళ్ళని విష్ చేసి ఈ ఫెస్ట్కి మీ అందరికీ చాలా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారని విందాని దింపుతాడు. విందాని చూసి నిజం ఎక్కడ బయటపడుద్దో అని రామ్ షాక్ అయ్యి భయపడుతుంటాడు. కానీ విందా మాత్రం డైరెక్ట్గా నిజం చెప్పకుండా ఈ పండగ మూమెంట్లో సీరియస్ మ్యాటర్ ఎందుకు, ముందు దంషరాద ఆడదాం, కాసేపు చిల్లైన తర్వాత వాడెవడో రివీల్ చేస్తారని అంటాడు. ఆ గేమ్లో రామ్ విందా గాన్ని పిచ్చి కొట్టుడు కొడతాడు. ఒకవేళ నిజం బయటపెడితే రామ్ తనని చంపేస్తాడేమో అని వాడు రామ్ గురించి చెప్పకుండా మానసాని మోసం చేసింది లీలా అని చెప్తాడు. వాడలా చెప్పడంతో రాకేష్కి బాగా కోపం వచ్చి ఏంట్రా అబద్ధం చెప్తున్నావు, మోసం చేసింది రామ్ కదా, లీలా అంటావేంటని వాడిని కొట్టబోతుంటాడు. నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడతారేంటని బాలా సీరియస్ అవుద్ది. అది కాదమ్మా, తప్పు చేసింది నీ హస్బెండే అని రాకేష్ చెప్పాలని చూస్తాడు. బట్ బాలా మాత్రం రామ్ ఎప్పటికీ తప్పు చేయడని వాదించి ఏంటి మానస మీ అన్న ఇలా మాట్లాడుతున్నాడని అంటది. అప్పుడు మానస నన్ను మోసం చేసిన వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు ఈ విషయం వదిలేసేయని రాకేష్ మీద సీరియస్ అవుద్ది. తన మీద బాలాకి ఉన్న నమ్మకం చూసి తను చేసిన తప్పుకి రామ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. బాలా రామ్ ఇంటికి వెళ్తుండగా ఇక నిజం దాచడం కరెక్ట్ కాదని రామ్ జరిగిందంతా చెప్పి ఈ విషయం తెలిస్తే నువ్వు నాకు దూరం అవుతావనే చెప్పలేదని అంటాడు. అది విని బాలా చాలా బాధపడుద్ది. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినంత మాత్రాన నీకు దూరం అవ్వకుండా ఉండను కదా, నిన్ను అన్ని విషయాల్లో నేను హ్యాపీగానే చూసుకుంటున్నాను, అయినా కూడా నువ్వెందుకు ఇలా చేశావు, ఒకవేళ నేను బోర్ కొట్టి మానసతో వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావా, నా ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చాకే నాతో మాట్లాడని అంటది. రామ్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. నెక్స్ట్ డే రామ్ ఇద్దరిని ఒక ప్లేస్కి పిలిచి బాలా మన పెళ్ళైన తర్వాత ఇన్ని ఇయర్స్లో నువ్వు చేసిన ప్రతిదీ నేను ప్రేమతోనే రిసీవ్ చేసుకున్నాను, ఒక్కోసారి నువ్వు నాకు నచ్చని బట్టలు తెచ్చినా సరే నీకోసమే వేసుకునేవాడిని, రేసింగ్ అంటే నాకెంత పిచ్చో నీకు తెలుసు,
అయినా కూడా నీకోసం దాన్ని వదిలేసా. ఇలా ఒకటా రెండా, నిన్ను హ్యాపీగా ఉంచడానికి నేను ఎన్నో సాక్రిఫైజులు చేశాను. మానస, స్పెయిన్ వచ్చినప్పుడు నా ప్రొఫెషన్ గురించి దాచిపెట్టాను. పర్సనల్గా మనం క్లోజ్ అయిన తర్వాత అనార్కలి గురించి చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నిజం చెప్పలేదు. అయినా సరే పెళ్ళైన నేను నీతో క్లోజ్ అవ్వడం అనేది చాలా పెద్ద తప్పు. నాకు పెళ్ళైందనే విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టడం కూడా నా తప్పే. ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి అని సారీ చెప్తాడు. సారీ చెప్తే క్షమించాలా అని ఇద్దరు సీరియస్ అవుతారు. అప్పుడు రామ్, అయినా నా ఒక్కడిదే తప్పులేదు కదా, మీ తప్పు కూడా ఉందని అంటాడు. అప్పుడు వాళ్ళు, అసలు మేమేం తప్పు చేశామని అంటారు. అప్పుడు రామ్ తన స్టైల్లో, మానస, నీలాంటి అందమైన అమ్మాయి వచ్చి హక్ చేసుకుని కిస్ ఇస్తే నేను ఎలా దూరం పెట్టగలను, నువ్వంత అందగత్తవి అని బిస్కెట్ వేస్తాడు. దానికి బాల, మరి నీకు మ్యారేజ్ అయింది కదా, మరి మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు చేసింది తప్పే కదా అని అంటది. రామ్ బాలా దగ్గరికి వచ్చి, అవును బాలా, నేను చేసింది తప్పే. పెళ్ళైనప్పటి నుండి నువ్వు నేను అసలు దూరంగా ఉన్నామా? ఎక్కడికైనా వెళ్ళినా సరే కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాత్రం స్పెయిన్కి నన్ను ఒక్కరినే పంపించావు. ఆ రోజు నేను మానస బాగా తాగాము. తాగిన మత్తులో నాకు తెలియకుండా అలా జరిగిపోయింది. మానస స్పెయిన్ నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ ఉన్నా సరే నేను ఒక్కసారి కూడా తనని టచ్ చేయలేదని అంటాడు. కానీ మానస అండ్ బాలా మాత్రం కన్విన్స్ అవ్వరు. ఇప్పుడు తప్పు చేసి ఇలా చెప్పావు, ఇంకోసారి ఇంకో ట్రిప్కి వెళ్తావు, అక్కడ కూడా ఇంతే చేస్తావు, మళ్ళీ ఇదే ఆన్సర్ ఇస్తావని అంటారు. రామ్ గట్టిగా నవ్వుతూ, ఇంకా మీ ఆడవాళ్ళు మారరు అని కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రామ్కి బాగా దెబ్బలు తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. రామ్కి అలా అవ్వడంతో ఇక ఇద్దరు గొడవలు వదిలేసి వాడు సేఫ్గా ఉండాలని కోరుకుంటారు. లీలా, సుధా, నీరు అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు. నీరు బాలాతో చేసిన తప్పులకి చావే సొల్యూషన్ అనుకుంటే సుధాగాడు ఎన్నోసార్లు చావాలని అంటది. అప్పుడు సుధా, వాడు కూడా మాలాగే మగాడే, కానీ మా అందరికన్నా చాలా మంచోడని చెప్పడంతో బాలా కూడా పాజిటివ్గా ఆలోచిస్తుంది. రామ్కి మెలకువ రావడంతో ఇక మానస అండ్ బాలా లోపలికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా చేశావని అంటారు. అప్పుడు రామ్, మీకు సమాధానం ఇవ్వడం కోసమే ఇదంతా చేశాను, కానీ బ్యాడ్ లక్, బతికిపోయానని ఎమోషనల్గా మాట్లాడతాడు. ప్లీజ్ అలా మాట్లాడొద్దని ఇద్దరు బయటకు వచ్చేస్తారు. మానస బాలాతో, రామ్ మంచోడని నమ్మితే పెళ్ళైన విషయం దాచి నన్ను మోసం చేశాడని బాగా కోపం వచ్చింది. అంతేగాని నీ నుండి అతన్ని దూరం చేసి నేను రామ్ని పెళ్లి చేసుకోవాలని కానీ అతనితో కాపురం పెట్టాలని కానీ ఆలోచన నాకు అసలు ఎప్పుడూ లేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. నిజానికి రామ్ ఒక రేసరే కదా, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ప్రాణాలు పోకుండా ఎలా కాపాడుకోవాలో రామ్కి బాగా తెలుసు. సో కావాలనే ఇలా యాక్సిడెంట్ చేసుకుని ఇద్దరిని కూల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. రామ్ అనుకున్నట్టుగానే బాలా అండ్ మానస ఇద్దరు కూల్ అయిపోతారు. ఫైనల్గా రామ్ పెళ్ళైన అందరు మగాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి మనిషి లోపల 2 వాయిస్లు ఉంటాయి. ఒకటేమో మన రియల్ వాయిస్, వద్దురా తప్పు చేస్తున్నామని చెప్తుంటుంది. ఇంకొక వాయిస్ ఏమో, హే ఏం కాదులే, ఉన్నది ఒకటే లైఫ్ కదా, ఎంజాయ్ చేసేయి అని చెప్పేసే రెమో వాయిస్. ఆ రెమో గాడి వాయిస్ కానీ వింటే నాలా అయిపోతారు. సో ఆల్వేస్ మన రియల్ వాయిస్నే వినండి అని చెప్పడంతో మూవీ ఎండ్ అవుతుంది. నిజానికి రామ్ ఇద్దరు హీరోయిన్స్ని కన్విన్స్ చేసేసి నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఐ మీన్ ఇలా రాస్తే బాగుండేది, అలా రాస్తే బాగుండేదని నేను చెప్పడానికి ట్రై చేయట్లేదు. కానీ కిషోర్ తిరుమల లాంటి గారి డైరెక్టర్ దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశానంతే. ఎవరైనా మూవీని చూసిన వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నా సరే, లేదా ఈ వీడియోని పూర్తిగా విన్నవాళ్ళు కానీ ఈ మూవీ ఎండింగ్ గురించి మీకేమనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.